నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మన అందరికీ సుపరిచితులే డాక్టర్ ఆర్‌బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. రాశి ఫలాలు మనకి మాసం మారింది అంటే రాశి ఫలితాల గురించి ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. నేను ప్రతి వీడియోలో ప్రతి మాసంలో మాట్లాడుతూనే ఉంటాను, చెప్తూనే ఉంటాను. మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా డాక్టర్ ఆర్‌బి సుధ గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. మొత్తానికి ఆగస్టు మాసానికి సంబంధించి ముఖ్యంగా శ్రావణ మాసం వచ్చేసింది. ఈ మాసం అంతా ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకునే ముందు గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో ఆర్‌బి సుధ గారి మాటల్లో తెలుసుకుందాం. తర్వాత మేషరాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంది ఈ మాసం అనేది మేడం వివరిస్తారు. ఏ వీడియో కూడా మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఎక్కడ డౌట్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. నమస్తే. నమస్కారం. మీరు ప్రతి మాసంలో కూడా చెప్తూనే ఉంటారు గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, మాసం మారింది అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి. సో ముందుగా ఆ విషయాలు చెప్పండి. తప్పక ఎప్పుడైనా మనం రాశి ఫలితాలు ఫస్ట్ మాట్లాడుకోవాలంటే గ్రహస్థితులు మాట్లాడుకోవాలి, లేకపోతే గోచారం అంటే అందరికీ అర్థం అవుతుంది. అందరికీ తెలిసిన విషయమే 9 ప్లానెట్స్ ఉన్నాయి, 12 రాశులు ఉన్నాయి. మనం రాశివారిగానే చెప్పడం అనేది జరుగుతుంది. అంటే రాశివారిగా ఎందుకు చెప్పడం అనేది జరుగుతుందంటే ఇట్ ఈస్ బికాస్ చంద్రుడు ఎక్కడ ఉంటే, ఏ ఇంట్లో ఉంటే ఆ రాశి అంటాం, అంటే నక్షత్రం బట్టి. సో దాన్ని బట్టే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే లేకపోతే మనం జాతకం మొత్తం అందరివి పరిశీలించుకోలేము. సో రాశి అనేది ఏంటంటే ఒక రాశిలో కోట్లాది మంది ఉంటారు. సో మనం ఇప్పుడు చెప్పేదంతా జనరల్ ప్రెడిక్షన్స్. ఈ జనరల్ ప్రెడిక్షన్స్ కూడా ఏమవుతుంది, గోచార రీత్యానే మనం చెప్పాలి. సో గోచార రీత్యా అంటే అందరూ ఫస్ట్ భయపడేది ఏంటి, ఏల్నాట్స్ అని, లేకపోతే శని మాదాస్ వచ్చింది, శని వచ్చారు, ఇవన్నీ భయపడుతూ ఉంటారు. సో భయపడవలసిన అవసరం ఏం లేదు. అన్నిటికీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ పరిహారాలు చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే పరిహారం అంటే ఏంటి, అసలు ఎందుకు చెప్తాం పరిహారం? ఏదైనా సరే ఎత్తు తగ్గులు అనేది లైఫ్ అనేది అందరికీ తెలుసు. అంటే ఎప్పుడు కష్టాలే ఉంటాయి, ఎప్పుడు ఆనందాలే ఉండవు. ఆనందాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. రెండు ఉంటాయి కనుక మనకి ఏంటంటే ఎప్పటికైనా మిశ్రమ ఫలితాలు లేకపోతే ఎక్కువ హ్యాపీనెస్ కావాలి అన్నప్పుడు మనం ఏ ఫలితం చేస్తే దేనికైనా సరే, ఇప్పుడు రాశికైనా సరే, ఒక జాతక రీత్యా అయినా సరే, లేకపోతే ఒక పీరియడ్కైనా సరే, ఎప్పుడు ఏం జరుగుతుంది దాన్ని బట్టి మనం చేసుకున్నాము అంటే ఏమవుతుందంటే ఈవెన్ బ్యాడ్ పీరియడ్, లేకపోతే ఇప్పుడు ఆ పీరియడ్ అంత బాగాలేదు అనుకుందాము, ఆ పీరియడ్ కూడా గడుస్తుంది. ఎందుకంటే మనకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, ధైర్యం వస్తుంది. ఎందుకంటే మనం ఏంటంటే మన గోల్ని కానీ, మన రిజల్ట్ని కానీ, మన ఆన్సర్ని కానీ దేవుడి మీద వదిలేస్తున్నాం. రైట్. సో అందుకోసం పరిహారాలు అనేది చెప్పడం జరుగుతుంది. పరిహారాలు పాటిస్తే కనుక తప్పక ఏంటంటే కొంతవరకు మీకు పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అని ఎప్పుడు చెప్తూ ఉంటాను, పెరుగుతుంది. సో చాలామంది ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వ్యూవర్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే మీరు చెప్పింది ఏం జరగదు అంటే నన్నే కాదు అందరినీ అంటూ ఉంటారు. ఈ మాట ఎత్తవలసి వస్తుంది, ఎందుకంటే అందరినీ ఏంటో కమెంట్లు రాసేస్తూ ఉంటారు. అంటే ఏంటి, నువ్వు చేయకుండా ఏమవుతుంది, ఏమవ్వదు కదా. సో గ్రహస్థితిని బట్టి మనం ఫలితాలు అనేవి చెప్పగలం. అందుకని ఇండివిజువల్గా పేరు చెప్పి మనం ఏం చెప్పట్లేదు. సో దానికి ఏంటంటే మీరు చేయవలసింది మీరు చేస్తే కానీ ఏమీ అవ్వదు. నువ్వు ముందడుగు వేయకపోతే రెండో అడుగు ఎట్లా వేస్తావు. రైట్. సో సో ఫస్ట్ ఇప్పుడు మనం ప్లానెటరీ పొజిషన్కి వద్దాము. ఎప్పుడు మనం ఫస్ట్ మాట్లాడేది శని గ్రహం గురించి. శనీశ్వరుడు అంటూ ఉంటాను, ఎందుకంటే ఆయన కర్మకారకుడు, అలాగే ఆయుకారకుడు. కర్మకారకుడు అని ఎందుకు అన్నాము అంటే ఇప్పుడు చేసే పని మనం కర్మ అంటాం, ఎందుకంటే అందరికీ కావాల్సింది డబ్బే. సో నువ్వు కర్మ చేస్తేనే నీకు డబ్బు వస్తుంది. అంటే నేను ఇంట్లో కూర్చుంటానంటే నీకు డబ్బులు రావు కదా. సో ఆయన ప్రీతి ఉంటే, ఆయన బ్లెస్సింగ్ ఉంటే అన్నీ ఉన్నట్టే అని అందుకనే చెప్తా. ఆయనకి ఈశ్వరుడి పొజిషన్ అనేది మనం ఇచ్చున్నాం. ఆయన ప్రస్తుతం మనకి తెలుసు మీనరాశిలో ఉన్నారు అండ్ వక్రించి ఉన్నారు. మనకి లాస్ట్ మంత్ వక్రించారు, టిల్ మనకి నవంబర్ వరకు ఇది జరుగుతోందనమాట. మన నెక్స్ట్ మనం మాట్లాడబోయేది శుక్రాచార్య. అంటే శుక్రుడు ఎక్కడున్నారంటే ప్రస్తుతం మిథునంలో ఉన్నారు. ఆయన 21 ఆగస్ట్కి కర్కాటకానికి దిగుతున్నారనమాట. అలాగే మిథునంలో మనకి జూపిటర్ ఉన్నారు. లక్కీగా ఏంటంటే లాస్ట్ మంతే కంబషన్ వెళ్ళిపోయింది, అంటే ఫుల్ పవర్తో ఉన్నారు ఆయన. సో గురు పవర్తో ఉన్నప్పుడు ఎక్కడ గురువు అంటే అక్కడ ఎక్స్పాండ్ అవుతుంది, మనకి అన్నీ మంచి జరుగుతాయి. అన్నీ అలాంటిది మనకి ఐదీకం అంటే మన నమ్మకం ఎక్కువ ఇంపార్టెంట్, ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నిటికీ. ఎందుకంటే కుటుంబ పరిస్థితి కానీ ఎలా శని కర్మకారకుడు, కుటుంబ పరిస్థితి, ఎందుకంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ కూడా వెరీ ఇంపార్టెంట్. తర్వాత మనం చూసాము అంటే కర్కాటకంలో ఏమో మనకి బుధుడు ఉన్నారు, ఆయన రిట్రోగ్రేషన్లో ఉన్నారు, అలాగే కంబషన్లో ఉన్నారు అనమాట. సన్ ఎందుకంటే అక్కడే ఉన్నారు. అండ్ ఆగస్ట్ 17కి మనకి సన్ ఏమో ఆయన ఓన్ హౌస్ సింహానికి దిగుతున్నారు.
మెర్కురీ ఏమో ఆగస్ట్ 30కి దిగుతున్నారు. ఆగస్ట్ 11కి ఆయనకి కంబషన్ అనేది వెళ్ళిపోతుంది, రెట్రోగ్రేషన్ అనేది కొంతవరకు వెళ్ళిపోతుందన్నమాట. సో కేతు ఏమో మనకేమో సింహంలో ఉన్నారు. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మేజర్ ప్లానెట్ మనకి ఎప్పటికైనా దాంపత్య జీవితానికి చెప్తాం, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, అలాగే అగ్రెసివ్నెస్కి అంటే ఏంటి ముందుకు వెళ్ళే ఒక స్ట్రెంగ్త్ ఇచ్చేది కుజుడు. సో కుజగ్రహం ఏమో ప్రస్తుతం మనకి కన్యలో ఉన్నారు. సో రాహు ఏమో ప్రస్తుతం ఇప్పుడు కుంభంలో ఉన్నారు. సో జనరల్గా ఎప్పుడు మాట్లాడుకునేది ఏలినాట్స్ అని గురించి మాట్లాడుకుంటాం. సో కుంభానికి ఏలినాట్స్ అని ఉంది. అలాగే మనం చూసాము అంటే మేషానికి స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ తెలుసు అది. అండ్ ఆల్సో మనకి మీనానికి ఏలినాట్స్ అని ఉంది. కానీ కొంచెం పట్టు విడుపు అనేది ఉంది. ఎందుకు అంటే రిట్రగ్రేషన్లో ఉన్నప్పుడు ఆయన కుంభాన్ని చూస్తున్నట్టు ఉంటుంది. అంటే కుంభరాశి వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రభావం అనేది ఉంటుంది, ఏలినాట్స్ అని ప్రభావం. జనరల్గా ఎందుకు భయపడతారు అంటే కష్టపడతారు అని భయపడతారు. సో కష్టం లేనిదే జీవితం లేదు. సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక పరిహారాలు వీళ్ళు చేయవలసిందే. ఎప్పుడు మనం చెప్పేదే నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహ హోమాలు, అలాగే ఏంటంటే శక్తి పూజలు ఇవన్నీ చేసుకుంటుంటే చాలా మంచిది. అంతగా ఏంటంటే ప్రీతి అందరికీ తెలుసు, సాటర్డే వడ్డీ కాసులు వాడు మనం డబ్బు కావాలి అంటే ఎప్పుడైనా ఆశ్రయించవచ్చు. అంటే నేను శ్రీనివాసుని ఆశ్రయించవచ్చు, చాలామంది కొలుస్తూ ఉంటారు. సో తప్పక ఏంటంటే ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కొంతవరకు వీళ్ళకి ఆ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. అంటే స్ట్రెంగ్త్ దేనికి కావాలి, నువ్వు నీ లైఫ్ని ముందుకు సాగడానికి కొంచెం స్ట్రెంగ్త్ కావాలంటే మెంటల్ స్ట్రెంగ్త్ మనం మాట్లాడుతున్నాం, ఫిజికల్ కాదు. సో ఈ పూజలు కానీ లేకపోతే ఈ వ్రతాలు కానీ లేకపోతే ఏదైనా మనం ఒక పరిహారం చెప్పాము అంటే ఆ మెంటల్ స్ట్రెంగ్త్ గురించి. ఎందుకంటే లైఫ్ అనేది సాధించి ముందుకు రావాలి, దాని గురించి చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. మేడం ఇక తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ మాసం చెప్పండి. ధనుసు రాశి వాళ్ళు కూడా అదృష్టవంతులని చెప్పాలి. 2 గురువులు ఇప్పుడు 7th హౌస్లో ఉన్నారు. ఈ రాశికి అధిపతి కూడా 7thలో ఉన్నారు. సో తప్పక అటు లైఫ్ పార్ట్నర్కి అండ్ ఆల్సో మనం చూసాము అంటే బిజినెస్ పార్ట్నర్స్కి చాలా బాగుంటుంది. రాబడి అనేది ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ మైనస్ పాయింట్ ఏమైందంటే మనకి శుక్రుడు కూడా మనకి కలిసి ఉన్నారు. అంటే ఆయన 11th లార్డ్ అయ్యారు, అలాగే 6th లార్డ్ కూడా అయ్యారు. సో తప్పక ఏంటంటే అటు అప్పులు తీసుకునే ఒక పరిస్థితి అండ్ ఆల్సో బిజినెస్ విస్తరించే పరిస్థితి. బిజినెస్ విస్తరిస్తే మనకి రాబడి వచ్చే పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది అనమాట. అందుకనే కొంతవరకు మిశ్రమ ఫలితాలని చెప్పడం జరుగుతోంది. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 2nd and 3rd లార్డ్ వక్రించి ఉన్నారు 4thలో. సో కంఫర్ట్ లెవెల్ అనేది పెరిగిందనమాట. అండ్ టు అ సర్టన్ ఎక్స్టెంట్ మనం చూసాము అంటే సన్ ఓన్ హౌస్కి వెళ్ళిన తర్వాత 17th తర్వాత వీళ్ళకి తప్పక భాగ్యం అనేది డెవలప్ అవుతుంది. ఎస్పెషల్లీ మనం చూసామంటే ఇన్స్టిట్యూషన్స్ కానీ నాలెడ్జ్ బిజినెస్లో ఉన్నవాళ్ళు అంటే స్కూల్స్, కాలేజెస్ ఇలాంటి బిజినెస్లో ఉన్న వాళ్ళందరికీ తప్పక రాబడి వస్తుంది. అలాగే మంచి పేరు వచ్చే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి అనమాట. 9th లార్డ్ 9thలోనే ఉన్నాడు కనుక వాళ్ళు సైడ్ బిజినెస్ పెట్టుకునే అంటే ఏంటి, వాళ్ళు చేసే బిజినెస్లోనే విస్తరించడం, వేరే చిన్న బిజినెస్లు పెట్టుకోవడం, పార్ట్నర్స్ని తెచ్చుకోవడం అనేది మనకి కనిపిస్తుంది అనమాట. అదొకటి కాకుండా మనం చూసాము అంటే 12th లార్డ్ అండ్ 10thలో ఉన్నారు. అంటే మార్స్ మనం చూసామంటే కన్యలో ఉన్నారు. ఆయన ఏంటంటే మనకి డబ్బు విషయంలో కొంతవరకు ఖర్చులు అనేవి ఇస్తాడు. కెరియర్ విషయంలో కూడా కొంతవరకు ఏంటంటే దూరపు దేశంలో ఉన్న వాళ్ళకి మంచి పొజిషన్స్ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే దూరపు దేశంలో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ ఈ మంత్ మంచిది అవుతుంది. అంటే మంచి సూచనలు కనిపిస్తున్నాయి. అంటే శ్రమపడాలి, ఏదైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందుకు సాగడం అనేది ఉన్నప్పటికీను సక్సెస్ సాధించడం అనేది తప్పక ఈ మంత్లో ఈ ధను రాశి వాళ్ళకి ఉంటుందన్నమాట. సో మార్చ్ 12th లార్డ్ కూడా అయ్యారు. సో తప్పక వీళ్ళకి ఏంటంటే అటు లక్ ఫేవర్ అవుతుంది. బిజినెస్ పీపుల్కి, ఫారినర్స్తో బిజినెస్ చేసే వాళ్ళకి, అలాగే ఫారినర్స్తో బిజినెస్ చేసి ఫారిన్ కంట్రీస్ తిరిగి బిజినెస్ చేసి అక్కడ ఇది బిజినెస్ పెట్టిన వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. ఖర్చు అనేది మనకి తెలిసిందే అధికమే. సో ఖర్చు అధికమైనప్పటికీ బిజినెస్ పరంగా, స్టేటస్ పరంగా వాళ్ళకి బాగుంది. వీళ్ళు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి. టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఏంటంటే హెల్త్ రీత్యా కొన్ని ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. హెల్త్ రీత్యా ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అటు లోన్స్ తీసుకున్నట్టు నేను ఇందాకనే చెప్పాను. సో లోన్స్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇవన్నీ ఉన్నప్పటికీను స్టేటస్ అనేది కొంతవరకు వాళ్ళకి ఇంప్రూవ్ అవుతుంది. కుటుంబ పరంగా స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఈ మంత్లో కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే వీళ్ళ ఇంట్లో శుభకార్యాలు తప్పక జరుగుతాయి. అండ్ ఆల్సో ఈ పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి అనుకున్న వాళ్ళందరూ ఆ శుభకార్యాలు కూడా సూచనలు కనిపిస్తున్నాయి. శుభకార్యాలు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట.
ఫ్యూచర్లో అంటే ఇంకా షార్ట్ టర్మ్లో మనం చెప్పేది 2-3 మంత్స్లో. సో తప్పక మంచి పార్ట్నర్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుందన్నమాట. అండ్ ఆల్సో మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శుక్రుడికి అలాగే జూపిటర్కి గురువుకి ఇద్దరికి గురువుకి మనం చేయాలన్నమాట రెమెడియల్ మెషర్స్. అంటే ఏం చేయాలి, గురువుని సందర్శించుకోవడం గురువారం చాలా మంచిది. అలాగే ఫ్రైడే తప్పక ఎవరైనా ముత్తైదుని ఇంటికి పిలిచి కొంత అంటే పెరుగానం పెట్టినా కూడా చాలా అంటే వాయనం ఇవ్వమని మనం చెప్తాం. ఎందుకంటే ఇవన్నీ శ్రావణ మాసం కదా, మంచి రోజులు కనుక ఇస్తూ ఉంటారు. సో ఎవ్రీ ఫ్రైడే పిలిచి కొంచెం వాయనాలు ఇవ్వడం, అలాగే మనం చేత్తో వండి పెట్టి భోజనాలు పెట్టడం అనేది చాలా మంచిదన్నమాట. అలాగే మనం కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు రోజ్ కలర్ అలాగే ఎల్లో అండ్ గోల్డ్ వాడడం చాలా మంచిది. అండ్ ఆల్సో కలర్స్ ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు వీక్ డేస్ అంటే వీళ్ళు తప్పక థర్స్డే అండ్ ఫ్రైడే తప్పక ఇవన్నీ వేసుకు చూడడం, ఇవి రెండు బాగుంటాయి. అండ్ ఆల్సో వార్డ్రోబ్లో చేర్చుకుని ఏ కలర్ అయినా మీకు నచ్చిన కలర్ నేను చెప్పిన కలర్స్లో వాడుకుంటే బాగుంటుంది అన్నమాట. సో కలర్స్ చాలా బాగున్నాయండి. అసలు ఈ మధ్య కాలంలో చాలా మంచి కాంబినేషన్గా ఇవి ప్రాచుర్యం కూడా పొందాయి, పింక్ అండ్ ఎల్లో. సో ఏదేమైనప్పటికీ జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకోవడం చాలా ఉత్తమం. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. జాతకాలని డాక్టర్ ఆర్బీ సుధ గారి దగ్గర చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ధనుసు రాశి వారు అందరికీ ఈ విషయం చేరాలి అంటే అందరికీ చేరవేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.